హలో హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఒక వీడియోని అయితే ఎడిట్ చేశాను. వీడియోని అయితే బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. మీరైతే ఒకసారి డెమో వీడియోని అయితే చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ చిన్న సపోర్ట్ అయితే చేయండి మీ బ్రదర్ని. ఇప్పుడైతే ఒకసారి డెమో వీడియోని అయితే చూడండి. డెమో వీడియో అయితే చూసారుగా ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్ కింద ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చాను. అలాగే 2 ఫండ్స్ ఇస్తాను. ఆ 2 ఫండ్స్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఫైల్స్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ అయితే చేయండి. దాని తర్వాత మీరు ఎలైట్ మోషన్ యాప్ మీ దగ్గర లేకపోతే నేను డిస్క్రిప్షన్ కింద ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. దాని తర్వాత మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఇచ్చిన లింక్ని క్లిక్ చేస్తే మీకు ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ అయితే ఇలా వచ్చేస్తుంది. కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇక్కడ కెమెరా ఆప్షన్, ఇక్కడ ఐ బటన్ ఉంది కదా, దీన్ని అయితే ఆఫ్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే ఆఫ్ చేసేసుకున్న తర్వాత మీకు సింపుల్గా 2 మినిట్స్లో చెప్తాను వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో. జస్ట్ ఫోటో రీప్లేస్ అయితే చేయండి. మీరు ఒక యాప్ చెప్తాను, ఆ యాప్తోని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేసుకోండి. ఫోటో రూమ్ అనే యాప్ ఉంటుంది, ప్లేస్టోర్లో దొరుకుతుంది. మీరు కామెంట్ చేయండి, లేకపోతే నేను డిస్క్రిప్షన్ కింద పెడతాను. కామెంట్ అయితే చేస్తే పెడతాను. ఇంకేమిటంటే అక్కడ నుంచి ఫోటోని అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఫస్ట్ అయితే ఫోటో ఉంటుంది. ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, ఇక్కడ నెంబర్స్ కనిపిస్తాయి, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఆ ఫోటోని అయితే ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. ఫోటో రూమ్లోకి వెళ్ళిన తర్వాత రిమూవ్ చేసుకున్న ఫొటోస్ నేను చూపిస్తాను, ఆగండి. ఏదైనా మీరు ఎవరి ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేనైతే ఇదైతే పెడుతున్నాను, మళ్ళీ ఇదే పెడుతున్నాను చూడండి. పెట్టి ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఆ ఫోటోనే రీప్లేస్ అయింది. మీకేం తేడా అనిపించకపోవచ్చు, మీరైతే ఒకసారి ట్రై చేయండి. మీకైతే కన్ఫామ్గా ఫోటో రీప్లేస్ అయిపోతుంది. ఈ ఫోటోని ఇలా రీప్లేస్ అయితే చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఫంట్ అనేది ఖచ్చితంగా యాడ్ అయితే చేసుకోండి. ఫంట్తోనే లుక్ ఉంటుంది. ఫంట్ అనేది యాడ్ చేసేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేసి కింద బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, ఇక్కడ నెంబర్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకున్నారుగా, ఫస్ట్ ఆ ఫోటోని అయితే క్లిక్ చేయండి. ఒరిజినల్ ఫోటోని క్లిక్ చేసుకోండి. ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఫోటో, ఇది ఒరిజినల్ ఫోటో. ఒరిజినల్ ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపైన అయితే ట్యాప్ అయితే చేయండి. వెనక అయితే బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ అయిపోతుంది. మీరు మీ ఫోటో అయినా పెట్టేసుకోవచ్చు, లేకపోతే వేరే బ్యాక్గ్రౌండ్ ఫోటో అయినా పెట్టేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత లాస్ట్కి మీరు ఇక్కడ ఫండ్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడికి పైనకి వచ్చేయండి. పైనకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ కెమెరా ఆప్షన్ ఆఫ్ చేసుకోను అన్నాను కదా, దీని ఐ బటన్ని మళ్ళీ ఆన్ చేసి ఇక్కడ ఈ బాక్స్ ఉంటుంది, బాక్స్ పైన క్లిక్ చేసి కెమెరాని అయితే ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసేసుకుంటే మీ వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో అనేది నచ్చినట్లయితే లైక్ చేసి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి. ఇక్కడ పైన యారోని క్లిక్ చేసి మీరు క్వాలిటీ అనేది మీ ఇష్టం, 1080p లేకపోతే ఎలా పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, జై హింద్.